2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల జాబితాలను ఒక్కొక్కటిగా పార్టీలు ప్రకటిస్తుంది. అందులో భాగంగా టీడీపీ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 4 అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించింది. అయితే ఆ జాబితాలో మాత్రం శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పేరు లేకపోయినా కూడా ఈరోజు ఆయన భర్త 74వ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆర్టీవీతో ఉన్నారు. సంక్రాంతితో పాటు కనుమ పండుగ జరుపుకుంటే ఈ తరుణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు మాత్రం ఆయన వర్గీయులందరూ ఘనంగా నిర్వహించి వాళ్ళ ఇంటికి వచ్చి మరీ వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రస్తుతం మనకి మాజీ మంత్రి ఉండల అప్పల్ సునార్ మనతో ఉన్నారు. చూస్తే ఫస్ట్గా కంగ్రాచులేషన్, హ్యాపీ బర్త్డే. 74 వసంతాలు పూర్తి చేసుకున్నారు. సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈరోజు ఇంకా ఆదరాభిమానులు నాడు ఎలా మొదలైందో నేడు కూడా అదే గుండప్పల్ సునార్ చూపిస్తున్నటువంటి ఈ అభిమానులు ఏ విధంగా తీసుకోవాలి? నేను చాలా అదృష్టవంతుడిని. నేను జీవితంలో కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి అభిమానించే వాళ్ళు ఉంటారు అన్నటువంటి భావంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయం అన్న తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ యూ షుడ్ నాట్ డివియేట్ ఫ్రమ్ ది కాన్సెప్ట్ అన్నదే నా తాలూకా ఆలోచన. ఈనాడు నాకు ఈ గౌరవం అంతా దట్ కాన్సెప్ట్ ఈస్ గివింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అభిమానులు ఇన్నాళ్ళు దశాబ్దాలుగా అలాగ ఆటకుండా ఉండడంలో మీ తాలూకా వ్యక్తిగతమే ఈరోజు దీనికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి మనిషికి వ్యక్తిత్వం అవసరం. దాంతోపాటు దే షుడ్ బి సపోర్టింగ్ ఫోర్స్ టు ది ఇండివిజువల్. యాజ్ ఎ ఇండివిజువల్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. అటువంటి పరిస్థితుల్లో నాకు ఆవేళ ఎన్టీ రామారావు గారు బాబురావు గారితో కౌరు పెట్టి సూనానికి మంచి వ్యక్తిత్వం ఉంది, అందుకోసం నేను ప్రోత్సహిస్తాను రండి అని చెప్పేటప్పుడు నేను చెప్పాను, నేను కేవలం గ్రామీణ స్థాయిలో రాజకీయాలు చేద్దాం అనుకున్నాను కానీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో చేద్దాం అనుకోలేదు. ఎందుకంటే మై ఫైనాన్షియల్ సోర్స్ ఇస్ నాట్ మచ్ టు డూ అని చెప్పి కరేజెస్గా చెప్తే ఆ రోజు ఆయన అన్నారు అక్కడిదన్నారు. ఆ రోజులు అలాంటివి ఏమాత్రం కూడా డబ్బులు కూడా లేకుండా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన టిక్కెట్తో ఒక జాతీయ నాయకుడి మీద నేను గెలిచాను. దట్ మెజారిటీ ఇస్ మోర్ దెన్ 40,000. అంటే నాకు అనిపించింది ఎప్పుడైనా కాన్సెప్ట్ కపుల్డ్ విత్ పార్టీ విల్ గివ్ గుడ్ స్ట్రెంగ్త్ టు ది ఇండివిజువల్ అన్నదే నా అభిప్రాయం. నాకు ఎప్పుడు అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాలు చెప్తారు, నాకు ఎగ్జాంపులరీ అని చెప్తారు. అటువంటి పరిస్థితులు నాకు ఆ యొక్క మాట అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి నా కాన్సెప్ట్కి గౌరవం ఇవన్నీతో పాటు నా ప్రజలు ఈరోజు టీడీపీ మొదటి ప్రకటించిన నేపథ్యంలో 4 కాన్స్టిట్యూషన్ సీనియర్ నాయకులు ఎవరు కూడా ప్రకటించలేదు. అంటే వారికి ఆ టికెట్లు కన్ఫర్మ్ అని మీ ఎక్స్పెక్టేషన్ చెప్తుందా మీ అనుభవం? అది పార్టీ ఇష్టం. ఎందుకంటే మనం చాలా క్రిటికల్గా ఉన్నాం ఇవాళ. ఎందుకు క్రిటికల్గా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ తన భార్యకి పరాభవం జరిగిందంటే ఆయన చాలా నిదానంగా ఉంటారు కానీ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు అన్నది నా తాలూకా ఆలోచన. ఆ ఎమోషన్లో ఆయన ఏం చెప్పారంటే ఒక ఛాలెంజ్గా మాట్లాడారు, నేను వస్తే చీఫ్ మినిస్టర్గా మళ్ళీ ఆయన తాలూకా అసెంబ్లీలో అడుగు పెడతాను లేకపోతే మానేస్తాను అనడంతో ఆవేళ జయలలిత అట్లాగే శబ్దం చేసింది, మళ్ళీ అడుగుపెట్టింది. అందుకోసం మా నాయకుడి కోసం అని చెప్పి మేము ఏమనుకుంటున్నామంటే మళ్ళీ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ షుడ్ విన్ కాబట్టి ఆయనకు నమ్మకం ఎవరు గెలుస్తారని కూడా ఆయనకి ఇచ్చుకోండి అన్నటువంటి భావన ఉంది. కాబట్టి ఆ భావనలో మాకు కూడా గౌరవిస్తారు అన్న ధైర్యం మాకుంది కాబట్టి మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి. 19లో ఓడిపోయిన వాళ్ళ తాలూకా జాబితా ఇప్పుడు ప్రకటించలేదు. ముందు 4 ప్రకటించిన ఏదైతే ఇచ్చాపురం కావచ్చు, టెక్కలు కావచ్చు, పలాస కావచ్చు, ఆమదార్వలస కావచ్చు, మిగతావన్నీ కూడాను ఈరోజు పాత వారికే మళ్ళీ ఆ టిక్కెట్లు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నేను అంటాను పార్టీ ఎప్పుడు కూడా నిజమైన కార్యకర్తగా అన్యాయం చేయదండి. దట్ ఈస్ మై బిలీఫ్ ఇన్ లైఫ్. వెన్ ఐఎమ్ గుడ్, వెన్ ఐఎమ్ ఫెయిర్ అబౌట్ పార్టీ, వెన్ ఐఎమ్ ఆ యొక్క ఇంటిగ్రిటీ మాకు ఉండేటప్పుడు పార్టీ విల్ నెవర్ ఇగ్నోర్. ఏదో సర్కమ్స్టెన్షియల్గా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏమైనా ఇతరులు అయితే దానికి పార్టీ నాయకుడిగా సీనియర్ నాయకుడిగా యూ షుడ్ సపోర్ట్ ది పార్టీ ఈజ్ సుప్రీం దాన్ దట్ ఆఫ్ ఇండివిజువల్. దట్ ఇస్ మై ఫీలింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. అందుకోసం ఇట్ ఈస్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అనలైజ్ చేసుకుంటారు. నాకు నమ్మకం ఉంది ఆ అనలైజేషన్లో మళ్ళీ లక్ష్మి గారే మంచిదే అని. ఎందుకంటే ఆవేళ ఆ చంద్రబాబు నాయుడు గారే ఏమన్నారంటే షీఈ్ నెంబర్ 1 ఇన్ ది అసెంబ్లీ అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆవిడ టికెట్ ఇస్తారని నా నమ్మకం. చూస్తే ఫస్ట్ జాబితా వచ్చింది, ఆ జాబితాలో
నిన్న ఆల్రెడీ ఫస్ట్ జాబితా ప్రకటించారు. దాంట్లో టీడీపీ వర్గీయులు ప్రకటించడం జరిగింది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి అంటే 2 అసెంబ్లీ ఆమదాలు. సో ఈ జాబితాల ప్రాతిపదిక అంటే మాజీ ఎమ్మెల్యేలకి అందరూ కూడా 2024లో స్థానం కలుగుతుంది అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. మాకైతే ఏ అప్రమత్తం లేదండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్నదే మా ప్రధానమైన ఆశ అండి. ఆయన సీఎం అవ్వడానికి ఏ త్యాగాలకైనా మేము ముందుంటామండి. ఆల్రెడీ ఎన్నికలు వేడి బాగా హీట్ ఎక్కినట్టు ఉంది. సంక్రాంతి, కనుమ పండుగ కూడా సరదాగా జరుపుకున్నారు. సో రేపటి నుండి అసలైన పండుగ ఏపీలో జరుగుతుంది. ఇటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలు సీట్ల కేటాయింపులు, జనసేనతో పొత్తులు, ఇవన్నిట్లు కూడాను ఒక పెద్ద అంటే సంక్రాంతి కూడా ఒక అమ్మోరు పండుగ వచ్చినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ అంటే ఎప్పుడు అలాగే ఉంటుందండి. ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనసేన మేము కలిసి ఉన్నాం. తర్వాత అవతల రావణాసురుడు. కాబట్టి ఎలక్షన్ చాలా సరదాగా ఉంటుందండి. పార్లమెంటు, అసెంబ్లీ 2 బొనంజాలు ఉన్నాయి ఏపీకి. తెలంగాణకి అయితే ఒక పార్లమెంట్ ఎన్నికలు. సో ఈ 2 ఎన్నికల నేపథ్యంలో ఈసారి సంక్రాంతి పండుగను ఎంత ఘనంగా జరుపుకున్నాం, ఈ 90 రోజుల్లో ఈ ఎన్నికల పండుగను కూడా ఆ విధంగా జరుపుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉన్నామండి, సిద్ధంగానే ఉన్నాం. ప్రకటించినటువంటి 4 నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో అంతర్మదనం కొంత నెలకొని ఉంది. వేరు కుంపట్లు ఉన్నాయి. వాటిని అతిక్రమించి మళ్ళీ మాజీలే ఈరోజు తాజాగా 2024 ఎన్నికల్లో పోటీ చేయడం సిద్ధం అనుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి. ఆయన ఏది చెప్తే అదే చేస్తామండి. ఈరోజు ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటున్నారు అప్పల్సు. 74 పూర్తయి 75 వచ్చింది. పుట్టినరోజు విషయం చెప్పాలి కదా. ఉదయాన్నే చెప్పానండి. ఫస్ట్ నేనే చెప్తాను. ఎందుకంటే 12 అప్పుడు లేచేది ఎవరు, నేనే కదా. 2024 మాత్రం ఒక పండగ వాతావరణం నెలకొని ఉందనడంలో ఎటువంటి 2024 ఎన్నికలు ఒకవైపు పార్లమెంటు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రావణాసుర పాలన సాగుతున్న నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రం ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గం స్థానం నుండి గతంలో పోటీ చేసి అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోయిన గుండె లక్ష్మీదేవి మళ్ళీ 2024 ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి మాత్రం సంసిద్ధం అవుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఆమెకు రాజకీయ గురువుగా బతికే ఉన్నటువంటి అప్పల్సూరి నాన్న అనుభవం మాత్రం 2024లో శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చేయడమే ధ్యేయంగా కూడా పనిచేస్తుందని చెప్పి ఆవిడ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.